నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రతి కుటుంబానికి ఉపయోగపడేలా బడ్జెట్ రూపొందించామన్న భట్టి. ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం. ఏడాదిలో 363 రోజులు ఆర్బీఐ నుంచి చేబదులుగా అప్పులు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదిక. భారత్ మావోయిస్టు రహిత దేశంగా మారిందన్న అమిత్ షా. నక్సలైట్ల హింసాకాండను ఆపేందుకు కాంగ్రెస్ ఏమీ చేయలేదని ఆరోపణ. మావోయిస్టు భావజాలంతో అభివృద్ధి కుంటుపడిందన్న ప్రధాని. సుపరిపాలనతో శాంతి శ్రేయస్సు అందిస్తామని వెల్లడి. దాడులు ప్రతిదాడులతో అట్టుడుకుతున్న మధ్యప్రాచ్యం. ఇరాన్ నుంచి భారత్ రావాల్సిన పౌర విమానంపై అమెరికా దాడి. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఉపయోగపడేలా విశిష్టమైన పీపుల్స్ బడ్జెట్ రూపొందించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్రంలో మాత్రం పేదల వ్యతిరేక ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. వరికి ఇచ్చినట్లుగా మిగతా పంటలకు బోనస్ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందని అసెంబ్లీలో వెల్లడించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై సభ్యుల అభ్యంతరాలకు వివరణ ఇచ్చిన భట్టి ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం ప్రతి నెల విడుదల చేస్తున్న 700 కోట్ల రూపాయలను 1000 కోట్లకు పెంచనున్నట్లు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని భట్టి డిమాండ్ చేశారు. చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లులపై అసెంబ్లీలో సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై భట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. చార్మినార్ పాదాచారుల ప్రాజెక్టును స్థానిక ఎమ్మెల్యేలు వేగవంతం చేయాలని, బిల్లులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. మూసీ పునరుజ్జీవనంతో పాటు చార్మినార్, బిర్లా మందిర్, గోల్కొండ, లాడ్ బజార్ వంటి పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని డిప్యూటీ సీఎం చెప్పారు. హైదరాబాద్లో భూగర్భ విద్యుత్ కేబుళ్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో 22,500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తూ ప్రతి వారం బిల్లులు చెల్లిస్తున్నట్లు చెప్పారు. అంతిమంగా నగరంలో పెరుగుతున్నటువంటి రవాణా ఇటువంటి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఇది దేశానికి ఒక పెద్ద ఆదర్శంగా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎక్కడా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో భాగంగానే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కోసం ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. అధ్యక్ష, ఈ మూసీ రిజర్వేషన్ చేసేటప్పుడు కార్యక్రమంలో భాగంగా అధ్యక్ష, నగరంలో ఉన్నటువంటి అన్ని నాలాలు వచ్చి మూసీలో కలుస్తున్న ప్రతి నాలాకి కూడా ఈరోజు ఎస్టీపీ పెట్టి ట్రీట్ చేసినటువంటి వాటర్ను మాత్రమే మూసీ రివర్ లోకి వదిలేటట్టుగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తా ఉంది. సో డెఫినెట్ గా సూయేజ్ గురించి చాలా సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఫర్ రిటైర్మెంట్ బెంచ్ గురించి పర్ ఎవ్రీ మంత్ మేము పేమెంట్ 700 crores ఉంటే దాన్ని 1000 crores మార్చి చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం. మోస్ట్ వాల్యుబుల్ సైమాన్ని కరెక్ట్గా వాడుకోవటం కోసమే అవసరమైన సందర్భంలో హెలికాప్టర్లో పోవాల్సి వస్తుంది. ఎవరు కూడా హెలికాప్టర్లో ప్రయాణం చేయాలనేటువంటి ఆశ కానీ ఆనందం ఎవరికి ఉండదు. అధ్యక్ష, రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు సంబంధించిన విశిష్టతతో కూడిన పీపుల్స్ బడ్జెట్ ను రూపొందించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెట్లో కొత్తగా పెట్టిన కుటుంబ బీమా, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, విద్యార్థులకు అల్పాహారం వంటివి విప్లవాత్మకమని అన్నారు. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయం 15.1% ఉన్నప్పటికీ ఆ రంగంపై ఆధారపడిన వారు 46% ఉన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దేవాదాయ శాఖకు తగిన నిధులు కేటాయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేసి కేంద్ర ప్రాయోజిత పథకంగా మార్చారని, దానివల్ల పేదలకు తీవ్ర నష్టం జరుగుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేయడం వల్ల ఆదిలాబాద్కు నీళ్లు రాలేదని, అన్యాయాన్ని సరిదిద్ది ఆ ప్రాంతానికి నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లో ఒక్కో స్కూల్లో దాదాపు 1500 మంది ఉండేటట్టుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే ప్రతి సందర్భంలో చాలా మంది తెలంగాణ ప్రభుత్వం సరిగా చూడట్లేదు. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు అత్యంత ప్యాషనేటింగ్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తన దగ్గర పెట్టుకొని మోస్ట్ రెవల్యూషనరీ స్టెప్స్ హి హస్ టేకింగ్ ఇన్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. కొన్ని దశాబ్దాలుగా చూస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం 1000 కోట్లు శాంక్షన్ చేసినటువంటి సందర్భం ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు అధ్యక్ష. దేశంలో జీడిపి 8% ఉంటే రాష్ట్రం తెలంగాణ 10.7 అంటే మనం బాగా ముందుకు పోతున్నట్టే కదా అధ్యక్ష. రైతుల్ని కమర్షియల్ గా పనికొచ్చే దానికోసం ఏ రంగంలో ఏ ఉత్పత్తి ఏ పంటలు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుందనే దానిపైన కూడా ఆలోచన చేసి ప్రోత్సహించాలని ఆలోచనలో ఉన్నాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలవరానికి మాత్రం జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చారు, ఇక తెలంగాణలో మాత్రం ఇవ్వలే. నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు, దయచేసి మనందరం కలిసి అడుగుదాం. ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఇరిగేషన్ కోసం, మన హక్కు అది. కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇస్తానంటే ఎట్లా? తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, రాజకీయ ప్రయోజనాలు కాదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అందుకే ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని కలిసి వినతి పత్రాలు ఇస్తున్నామని, దానివల్ల 27,000 కోట్ల రూపాయల రుణాల రీస్ట్రక్చర్ చేసుకోగలిగామని తెలిపారు. ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిన కల్తీ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్న డిప్యూటీ సీఎం, కల్తీ నివారణకు చట్టం తీసుకొచ్చి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు 10 రోజుల పాటు సమావేశాలు సాగాయి. శాసనసభ మొత్తం 82 గంటల 47 నిమిషాలు పనిచేసింది. 11 బిల్లులు సభకు రాగా వాటిలో 10 బిల్లులు ఆమోదం పొందాయి. ఒక బిల్లు సెలెక్ట్ కమిటీకి నివేదించారు. 3 ప్రభుత్వ తీర్మానాలు ఆమోదం పొందాయి. సభ మొత్తం సమయంలో మంత్రులు 34 గంటల 13 నిమిషాలు మాట్లాడగా, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నాయకులు 16 గంటల 12 నిమిషాలు మాట్లాడారు. అధికార కాంగ్రెస్ సభ్యులు 13 గంటల 25 నిమిషాలు, బీజేపీ సభ్యులు 9 గంటల 13 నిమిషాలు, ఎంఐఎం సభ్యులు 5 గంటల 22 నిమిషాలు, సిపిఐ సభ్యులు 4 గంటల 22 నిమిషాలు సభా సమయాన్ని వినియోగించుకున్నారు. శాసనమండలి 26వ సెషన్ ఈ నెల 16 నుంచి 30 వరకు 6 రోజుల పాటు మాత్రమే సాగింది. మండలి మొత్తం మీద 30 గంటల 8 నిమిషాలు పనిచేసింది. సోమవారం రాత్రి ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో సభ ముగిసింది. శాసనసభ ఆమోదించిన 10 బిల్లులు మండలిలో పరిశీలించి ఆమోదించారు. భారత్ నక్సల్స్ రహిత దేశంగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మావోయిస్టుల కేంద్ర కమిటీ పూర్తిగా ధ్వంసమైందని లోక్సభలో వెల్లడించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ తీరుపై విమర్శలు గుప్పించిన ఆయన, మావోయిస్టుల హింసాకాండను అంతం చేయడానికి ఆ పార్టీ ఏమీ చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బహిరంగంగా నక్సల్ సానుభూతి పరులతో పలుమార్లు కనిపించారని తెలిపారు. సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి మావోయిస్టులకు సానుభూతి తెలిపే వీడియోలను పోస్టు చేశారని విమర్శించారు. దేశాన్ని వామపక్ష తీవ్రవాదం నుంచి విముక్తి చేసే ప్రయత్నాలు అనే అంశంపై లోక్సభలో జరిగిన చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుదీర్ఘ సమాధానమిచ్చారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తామని ప్రకటించినట్లు గుర్తు చేసిన ఆయన, ఒకరోజు ముందే దేశం నక్సల్స్ రహితంగా మారిందని వెల్లడించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు సాధించిన విజయాలను వివరించిన అమిత్ షా, మావోయిస్టు పార్టీలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీల సభ్యులంతా లొంగిపోయారని తెలిపారు. తెలంగాణలోనూ 6 కీలక నేతలు లొంగిపోయారని, 3 హతమయ్యారని గుర్తు చేశారు. తెలంగాణలో ఒక్కరు కూడా మిగలలేదని చెప్పారు. ఒడిశాలోనూ 4లో 1 లొంగిపోగా 3 హతమయ్యారని తెలిపారు. రాజ్యాంగానికి విరుద్ధంగా నక్సల్స్ నడిపిన ప్రజా కోర్టులు, సమాంతర ప్రభుత్వాల నీడ తొలగిపోయిందని ఆయన స్పష్టం చేశారు. మావోయిస్టులపై సాధించిన ఈ విజయం కోబ్రా, సీఆర్పీఎఫ్ వంటి కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసులు, గిరిజనులకు దక్కుతుందని కొనియాడారు. ఈ సందర్భంగా విపక్షాల తీరుపై విమర్శలు గుప్పించిన అమిత్ షా, మావోయిస్టులతో చర్చలు జరపాలనే వాదనను తోసిపుచ్చారు. उनकी पोलिट ब्यूरो मेंबर और सीएमसी ये पूरा समाप्त हो चुका, एक भी नहीं बचा है। और हमने लक्ष्य किया था कि 31 मार्च को नक्सल मुक्त करेंगे। मैं पूरी व्यवस्था होने के बाद देश को भी सूचित करूंगा, मगर मैं ऐसा बोल सकता हूं, धड़ल्ले से बोल सकता हूं कि हम नक्सल मुक्त हो गए हैं, ऐसा कहने में कोई तकलीफ नहीं। और आप हमें संवाद की बात कर रहे हो, जो वार्ता करना चाहता है उसके साथ वार्ता करनी चाहिए, और जो हमारे जवानों पर, किसानों पर, आदिवासियों पर, बच्चों पर गोली चलाता है उसका जवाब गोली से देना चाहिए। यही शासन का रूल होता है, यही शासन का नियम होता है। నక్సలిజం విషయంలో కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు గుప్పించిన అమిత్ షా, 1970వ దశకంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నక్సల్స్ మద్దతు తీసుకున్నారని ఆరోపించారు. ఆమె మావోయిస్టు భావజాలంతో ప్రభావితమయ్యారని అమిత్ షా పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారి మద్దతు లేకుండా రెడ్ కారిడార్ ఏర్పడేది కాదని పేర్కొన్నారు. దేశంలో 12 రాష్ట్రాలు చట్టబద్దత లేని రెడ్ కారిడార్లుగా మారాయన్న ఆయన, ఏళ్ల తరబడి 12 కోట్ల మంది ప్రజలు పేదరికంలో మగ్గిపోయారని తెలిపారు.
తెలిపారు. 5,000 మంది భద్రతా సిబ్బంది సహా 20,000 మంది ప్రజలు మృతి చెందారని వివరించారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ గిరిజనులకు ఇల్లు, నీరు, పాఠశాలలు, బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పించలేదని, ఇప్పుడు ప్రధాని మోదీ హయాంలోనే బస్తర్ వంటి ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. जिनको पॉपुलर लैंग्वेज में अर्बन नक्सल कहते हैं, वो बुद्धिजीवी भाइयों को सवाल करना चाहता हूँ। मैंने 6 दिन से 2000 आर्टिकल निकाले, सारे बुद्धिजीवी भाइयों ने लिखे हुए। मेरे पास इसका पूरा जिस्ट भी है। ये सभी आर्टिकलों में हथियार उठाकर घूमने वाले माओवादियों के साथ चर्चा करो, वो न्याय के लिए लड़ रहे हैं, उनको मारना नहीं चाहिए, इनके प्रति सिंपैथी होनी चाहिए, इस प्रकार के। एक भी आर्टिकल जो 8 साल का अबूझ बच्चे को उठा ले जाकर हाथ में हथियार पकड़ा दिए, इसकी मां के लिए नहीं है। 5000 से ज्यादा सिक्योरिटी फोर्सेस लड़ते लड़ते शहीद हो गए, उनकी विधवाओं के लिए एक भी आर्टिकल नहीं है, इनके अनाथ बच्चों के लिए एक भी आर्टिकल नहीं है। आपकी मानवता संविधान तोड़कर हथियार लेकर घूमने वालों के लिए ही है। రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పలు మావోయిస్టు అనుబంధ సంస్థలు పాల్గొన్నాయని అమిత్ షా ఆరోపించారు. అందుకు సంబంధించిన రికార్డులు తన వద్ద ఉన్నాయని హోంమంత్రి పేర్కొన్నారు. 2018 में हैदराबाद में गुम्माडी विट्ठल राव उर्फ गद्दार से मुलाकात की, जो विचारधारा के करीब रहे। 172 जवानों को मारने वाला हिडमा जब मारा गया, इंडिया गेट पर नारे लगे, राहुल गांधी ने स्वयं ट्वीट किया है। इन्होंने 70 से लेकर मार्च 26 तक नक्सलवाद का समर्थन किया है, और 20,000 लोग जो मारे गए, इसका दोषी अगर कोई एक है तो कांग्रेस की वामपंथी विचारधारा वाली पार्टी। సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై అమిత్ షా మరోసారి విమర్శలు గుప్పించారు. అప్పట్లో సల్వాజుడంపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి సభ్యుడిగా ఉన్న ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన ఆయన, ఆ ప్రకారం సల్వాజుడం నుంచి ఆయుధాలను ప్రభుత్వం వెనక్కు తీసుకోవడం వల్ల నక్సలైట్లు వారిని వెంటాడి చంపేశారని పేర్కొన్నారు. ఒక న్యాయమూర్తి తన వ్యక్తిగత భావజాలాన్ని కోర్టు ఉత్తర్వుల రూపంలోకి మార్చి వేలాది మంది ఆదివాసుల ప్రాణాలు తీసేలా నిర్ణయం వెలువరించారని ఆక్షేపించారు. అలాంటి వ్యక్తిని విపక్షాలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా నిలిపాయని అమిత్ షా మండిపడ్డారు. నక్సల్స్ సమస్యపై హోంమంత్రి అమిత్ షా లోక్సభలో చేసిన ప్రసంగం అద్భుతమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. అమిత్ షా ప్రసంగం ముఖ్యమైన వాస్తవాలు, చారిత్రక నేపథ్యం, గత దశాబ్ద కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన కృషిని ప్రతిబింబిస్తోందని ఎక్స్లో పేర్కొన్నారు. కాలం చెల్లిన మావోయిస్టు భావజాలం అనేక ప్రాంతాల అభివృద్ధిని దెబ్బతీసిందని, వామపక్ష తీవ్రవాదం లెక్కలేనంత మంది యువకుల భవిష్యత్తును నాశనం చేసిందని ప్రధాని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం ఈ ముప్పును కూకటివేళ్లతో పెకిలించి వేయడం సహా నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందేలా పనిచేసిందని ప్రధాని తెలిపారు. సుపరిపాలనను పెంపొందించి అందరికీ శాంతి, శ్రేయస్సును అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమృత్ పథకం అమల్లో లోపాలున్నాయని, గ్రామీణ రహదారుల నిర్వహణ సరిగ్గా లేదని కాగ్ స్పష్టం చేసింది. కళ్యాణలక్ష్మితో పాటు రేషన్ బియ్యం పంపిణీలో అనర్హులకు లబ్ధి జరిగిందని తెలిపింది. భూసేకరణ అనుమతులు లేకుండా మొండికుంట వాగు పనులు చేపట్టడంతో లక్ష్యం నెరవేరలేదన్న కాగ్, చిన్నశుద్ధ వాగు ప్రాజెక్టు ఫలితాలు అందక చేసిన వ్యయం వృధాగా మిగిలిందని పేర్కొంది. టీజీఐఎస్సీ ప్రాజెక్టులోని లోపాలు, సమస్యలను ఎత్తి చూపింది. భూసేకరణలో జాప్యం జరిగిందని, భూకేటాయింపులు పరిధికి మించి జరిగాయన్న కాగ్, పరిశ్రమలు ప్రారంభించని వారి నుంచి భూములు వెనక్కి తీసుకోలేదని ఆక్షేపించింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సాధారణ, సామాజిక, ఆర్థిక రంగాలకు సంబంధించిన పనితీరు, పరిశీలన అంశాలతో పాటు సిఫారసులను అందులో పొందుపరిచింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ రాష్ట్రంలో అమలు తీరుతెన్నులపై కాగ్ కీలక వ్యాఖ్యలు చేసింది. పథకంలో అమల్లో లోపాలు ఉన్నాయని, పురపాలక సంస్థలు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం మధ్య సమన్వయం లేదని, సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల పనులు పూర్తి కాలేదని పేర్కొంది. నీటి సరఫరా ప్రాజెక్టులకు సంబంధించి క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా డిపిఆర్లు రూపొందించారని, దాంతో లక్ష్యాలు సాధించలేదని తెలిపింది. గ్రామీణ రహదారుల నిర్మాణంలో పలు లోపాలు ఉన్నట్లు కాగ్ గుర్తించింది. తగిన సర్వేలు లేకుండా పలు రహదారుల పనులు ప్రారంభించారని, కొన్ని చోట్ల అటవీ అనుమతులు లేక పనులు ముందుకు సాగలేదని తెలిపింది. బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యాం పనులు పూర్తి కాకపోవడం
లేకపోవడంతో 8 ఏళ్లు గడిచినప్పటికీ కొన్ని గ్రామాలకు రోడ్ల కనెక్టివిటీ సాధ్యం కాలేదని, పనుల్లో ప్రణాళికా లోపాన్ని ఇది సూచిస్తోందని పేర్కొంది. కళ్యాణ లక్ష్మి పథకంలో నిజమైన లబ్ధిదారులు గుర్తించేందుకు అనర్హులకు లబ్ధి జరగకుండా చూసేలా సరైన వ్యవస్థ, డేటా తనిఖీకి తగిన విధానం లేదని తెలిపింది. ఫలితంగా చిన్న వయసు ఉన్నవారికి, ఆదాయం ఎక్కువ ఉన్నవారికి కూడా లబ్ధి జరుగుతోందని, అర్హత లేని వారికి 55 కోట్లకు పైగా చెల్లింపులు చేశారని ఆక్షేపించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చేసే రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని కాగ్ గుర్తించింది. సరైన పరిశీలన, తనిఖీ వ్యవస్థ లేకపోవడం 83,000కు పైగా అర్హత లేని, మరణించిన వారికి 135 కోట్ల రూపాయలకు పైగా విలువైన బియ్యం పంపిణీ అయినట్లు పేర్కొంది. మొడికుంటవాగు ప్రాజెక్టు విషయంలో కాంట్రాక్టు సంస్థకు పని అప్పగించడంతో పాటు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చినప్పటికీ భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయలేదని, అటవీ అనుమతులు కూడా పొందలేదని కాగ్ పేర్కొంది. మొబిలైజేషన్ అడ్వాన్స్ పై 6 కోట్లకు పైగా అదనపు వడ్డీని వసూలు చేయలేదని, నీటిపారుదల శాఖ జాప్యంతో గుత్తేదారుకు అనుచిత లబ్ధి చేకూరిందని ఆక్షేపించింది. భూసేకరణ, పునరావాస ప్రక్రియ పూర్తి చేయకుండా ఆదిలాబాద్లో చేపట్టిన చిన్న సుద్దవాగు ప్రాజెక్టు పూర్తి కాకపోగా 16 ఏళ్ల తర్వాత కూడా లక్ష్యం నెరవేరలేదని తప్పుపట్టింది. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ TGIIC ద్వారా చేపట్టిన ప్రాజెక్టులోని సమస్యలను కాగ్ ఎత్తి చూపింది. జహీరాబాద్ నిమ్స్, హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం భూసేకరణలో 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జాప్యం జరిగిందని, దాంతో ఆశించిన పెట్టుబడులు, ఉపాధి కల్పన లక్ష్యం నెరవేరలేదని పేర్కొంది. నిమ్స్ భూసేకరణ కోసం హడ్కో నుంచి తీసుకున్న రుణంలో 317 కోట్లను ఇతర అవసరాలకు మళ్లించినట్లు గుర్తించింది. కార్పొరేషన్ కు చెందిన 53,474 ఎకరాల భూముల్లో పీరియాడికల్ సర్వే చేయలేదని తెలిపింది. మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయాలకు భిన్నంగా పరిధిని దాటి అవసరానికి మించి భూ కేటాయింపులు చేయడంతో సదరు కంపెనీలకు కోట్లాది రూపాయల లబ్ధి జరిగిందని పేర్కొంది. మైనారిటీ విద్యార్థుల్లో ఐటీ నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఉర్దూ భాషను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన శిక్షణా కేంద్రాలు, గ్రంథాలయాలతో కూడిన ఉర్దూ కంప్యూటర్ శిక్షణా కేంద్రాలను ఉపయోగించకపోవడంతో ప్రజాధనం వృధా అయిందని పేర్కొంది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద, దోమకొండ, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో స్టేడియాల నిర్మాణాలు పూర్తి కాకపోవడాన్ని కాగ్ తప్పుపట్టింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనందున రోజువారీ ఖర్చులకు ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు నుంచి వివిధ రూపాల్లో చేబదులు పేరుతో అప్పులు తీసుకుని నెట్టుకొస్తోంది. గతేడాది ఏకంగా 363 రోజుల పాటు ఇలా అప్పులు తీసుకున్నట్లు కాగ్ ఆడిట్లో తేలింది. తీసుకున్న సొమ్మును నిర్ణీత గడువులోగా రిజర్వ్ బ్యాంకుకు మళ్లీ చెల్లించాలి. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసే చివరి రోజు అంటే 2025 మార్చి 31లోగా ఈ చేబదులు రుణాలన్నీ తిరిగి చెల్లించాలి. కానీ ఈ గడువు ముగిసిన తర్వాత కూడా ఇంకా 5,842 కోట్లను తిరిగి చెల్లించలేదని కాగ్ వివరించింది. 2024-25లో స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద 363 రోజులు, తాత్కాలిక అప్పు కింద 27,730 కోట్లను ప్రభుత్వం తీసుకున్నట్లు కాగ్ స్పష్టం చేసింది. మరోవైపు ఓడీని ఏకంగా 123 రోజులు వినియోగించుకుందని కాగ్ నివేదికలో పేర్కొంది. దీని కింద తీసుకున్న మొత్తం 37,457 కోట్లకు చేరిందని తెలిపింది. రెండేళ్ల 3 నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పిందని కాగ్ స్పష్టం చేసిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక అంశాలపై విడుదల చేసిన నివేదికలో కాగ్ అనేక ప్రభుత్వ లోపాల్ని తప్పుపట్టిందని పేర్కొన్నారు. కాగ్ నివేదిక రేవంత్ రెడ్డి సర్కారుకు చెంపపెట్టు లాంటిదన్న అయినా ప్రభుత్వ పనితీరుపై తాము నిలదీస్తున్న అంశాలనే కాగ్ ప్రస్తావించిందని అన్నారు. సంక్షేమ రంగానికి, సాగునీటి రంగానికి ప్రభుత్వం బడ్జెట్ పత్రాల్లో భారీగా నిధులు పెట్టి ఖర్చు పెట్టలేదని తప్పుపట్టిందన్నారు. తెచ్చిన అప్పులను రాష్ట్రానికి ఆస్తులుగా మలచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తేల్చి చెప్పిందని, రాష్ట్రాన్ని భారీ రెవెన్యూ లోటు దిశగా తీసుకెడుతున్నారని కాగ్ చెప్పకనే చెప్పిందని హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో అప్పులు చేసినట్లు వాదించే వారికి కాగ్ నివేదిక చెంపపెట్టని వ్యాఖ్యానించారు. కాగ్ నివేదికతోనైనా కళ్లు తెరిచి ప్రజలకు పనికొచ్చే విషయాలపై దృష్టి పెట్టాలని హరీష్ సూచించారు.
విజయవాడలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. రావులపాలెం నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో బస్టాండ్ ఎదురుగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి 12:15 సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మంటలు పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బ్యాటరీ టెర్మినల్స్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మొన్న అలాగే ఫోన్ కోసం వెళ్ళాడు. మధ్యప్రాచ్యంలో యుద్ధం ఉధృతంగానే సాగుతోంది. దాడులు ప్రతిదాడులతో ఆ ప్రాంతం దద్దరిల్లుతూనే ఉంది. అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ నుంచి భారత్ రావాల్సిన పౌర విమానం ధ్వంసమైంది. దీనిని యుద్ధ నేరంగా అభివర్ణించిన ఇరాన్ గల్ఫ్ దేశాల నుంచి అమెరికాను సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేసింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా దాడులు ఉధృతంగా సాగుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని కీలక ప్రభుత్వ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడీఎఫ్ ప్రకటించింది. మొదటి విడత దాడులు విజయవంతంగా పూర్తయ్యాయని పేర్కొంది. టెహ్రాన్ పశ్చిమ ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవించాయని, 5 నుంచి 6 సార్లు వరుసగా దాడులు జరిగాయని స్థానికులు వెల్లడించారు. పొరుగున ఉన్న కరాజ్ నగరంలో కూడా దాడులు జరిగినట్లు సమాచారం. మరోవైపు లెబనాన్లో హెజ్బొల్లా లక్ష్యంగానూ ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తోంది. బెకా వ్యాలీ ప్రాంతంలో ఉన్న పలు గ్రామాల ప్రజలను తక్షణమే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. వెంటనే కరౌన్ పట్టణానికి ఉత్తరం వైపు వెళ్లాలని సూచించింది. దక్షిణ దిశగా ఎలాంటి కదలికలు ఉన్నా ప్రాణాలకే ముప్పు అని ఐడీఎఫ్ ప్రతినిధి హెచ్చరించారు. ఇరాన్లోని మషద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా జరిపిన దాడిలో భారత్కు రావాల్సిన ఒక పౌర విమానం ధ్వంసమైనట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. దెబ్బతిన్న విమానం మహన్ ఎయిర్ సంస్థకు చెందినదిగా గుర్తించారు. మానవతా సహాయ చర్యల్లో భాగంగా ఈ విమానం మషద్ నుంచి ఢిల్లీ రావాల్సి ఉంది. అయితే విమానాశ్రయంలో నిలిపి ఉంచిన సమయంలో అమెరికా వైమానిక దాడుల కారణంగా ప్రమాదానికి గురైంది. ఈ దాడితో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై ప్రతిదాడులు కొనసాగిస్తోంది. తమ గగనతలంలోకి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను సమర్థంగా అడ్డుకున్నట్లు యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా వినిపిస్తున్న శబ్దాలు ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను కూల్చివేయడం వల్ల వస్తున్నవేనని, ప్రజలు భయాందోళన చెందవద్దని కోరింది. అటు మధ్య ప్రాచ్యం నుంచి అమెరికా బలగాలను వెళ్లగొట్టే సమయం ఆసన్నమైందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సౌదీ అరేబియాకు పిలుపునిచ్చారు. సౌదీని తమ సోదర దేశంగా భావిస్తామని, తమ పోరాటం కేవలం దురాక్రమణదారులపైనేనని ఆయన పేర్కొన్నారు. అమెరికా వైమానిక దళానికి చెందిన విమానాన్ని ధ్వంసం చేసినట్లుగా ఉన్న ఒక ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దక్షిణ లెబనాన్లో ఐక్యరాజ్య సమితికి చెందిన 3 శాంతి పరిరక్షకులు మరణించారు. బనీ హయాన్ సమీపంలో జరిగిన పేలుడులో తమ వాహనం ధ్వంసమై సిబ్బంది మృతి చెందారని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు తెలిపారు. ఇందుకు నిరసనగా భద్రతా మండలి రేపు అత్యవసరంగా సమావేశం కానుంది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నామన్న పాకిస్తాన్ ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇస్లామాబాద్లో పాక్ నేతృత్వంలో జరిగిన చర్చలతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అమెరికాతో నేరుగా చర్చలు జరగలేదని, కేవలం మధ్యవర్తుల ద్వారా అసమంజసమైన డిమాండ్లు మాత్రమే తమకు అందాయని స్పష్టం చేసింది. అమెరికా దౌత్యనీతి నిలకడలేనిదని తెలిపిన ఇరాన్ తమ వైఖరి మాత్రం స్పష్టంగా ఉందని పేర్కొంది. పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలు వారి వ్యక్తిగత వ్యవహారమని, అందులో తమ ప్రమేయం లేదని ఇరాన్ స్పష్టతనిచ్చింది. యుద్ధం ముగింపు కోసం ఇస్తున్న పిలుపులను స్వాగతిస్తామని, కానీ యుద్ధాన్ని ఎవరు ప్రారంభించారో గుర్తుంచుకోవాలని ఇరాన్ కాన్సులేట్ సూచించింది. ఆదివారం ఇస్లామాబాద్లో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో సౌదీ అరేబియా, ఈజిప్ట్, తుర్కీ మంత్రులు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించారు. సోమవారం కూడా వారు చర్చలు జరపాల్సి ఉన్నప్పటికీ సమావేశం కాకుండానే వారి దేశాలకు వెళ్లిపోయారు. దక్షిణ సూడాన్ మరోసారి రక్తసిక్తమైంది. రాజధాని జూబా శివార్లలోని ఓ బంగారు గని వద్ద తలెత్తిన వివాదంలో గుర్తుతినని సాయుధులు జరిపిన కాల్పుల్లో 70 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. అనేక మంది గాయపడ్డారని వెల్లడించారు.
ప్రాణభయంతో మరికొందరు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారని స్థానికులు చెప్పారు. సూడాన్ ప్రతిపక్ష పార్టీ సూడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్ ఈ దాడికి ఖండించింది. దాడి జరిగిన ప్రాంతం పూర్తిగా సైన్యం నియంత్రణలో ఉందన్న ప్రతిపక్షం అందువల్ల ఈ దుశ్చర్యకు సైన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. అయితే ఈ ఆరోపణలపై స్పందించేందుకు సైనిక ప్రతినిధి నిరాకరించారు. ఈ బంగారు గని వద్ద గతంలోనూ హింసాత్మక ఘర్షణలు జరిగాయి.